హలో అందరికీ! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఆ ఎక్స్‌పీరియన్స్ అది కూడా ఇండియా నుంచి మేము మెక్సికో వచ్చాము. పిల్లలైతే సూపర్ హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. ఇంతసేపు ఫ్లైట్ జర్నీ అంటే అదొక ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది కదండీ! బాగుండొచ్చు, పాజిటివ్ ఉండొచ్చు. కానీ ఫస్ట్ టైం కాబట్టి మాకు మంచిగా హ్యాపీగా అయితే అనిపించింది. అది కూడా పిల్లలైతే అందరూ పడుకుంటే పిల్లలైతే లేచే ఉండి డ్రాయింగ్స్ వాళ్ళేదో బుక్స్ ఇచ్చారండి. లేచే ఉన్నారు. లేచి ఉన్న తర్వాత చూసారు కదా! ఇది మా టీవీ. తెలుగు ఒక సినిమా వచ్చిందంట అంతే. హిందీ, ఇంగ్లీష్ అయితే వచ్చింది. అయితే నేనైతే ఒక 2 సినిమాలు అయితే చూసానండి. కానీ ఏం చేయమంటారండి, 12 అవర్స్, ఒక 14 అవర్స్ కదండి. 14 అవర్స్ టైంలో ఎంతని సినిమాలు చూస్తాం, ఎంతని పడుకుంటాము, అదొక్కటే నెగిటివ్ అనిపించింది. ఇది ఎక్కి ఎయిర్పోర్ట్ అండి. చాలా చాలా బాగుంది, చాలా పెద్దది ఎయిర్పోర్ట్ అయితే. ఇంకా టర్కీ ఎయిర్పోర్ట్ నుంచి మేము మెక్సికో ఫ్లైట్ ఎక్కామండి. సో మెక్సికో ఫ్లైట్ ఎక్కినప్పుడు చూసారు కదా ఎంత బాగుందో. అప్పుడే ఇంకా టేక్ ఆఫ్ అవుతుంది. టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు అయితే ఇది బాగా అనిపించి మంచి ఒక క్లిక్ అయితే తీసుకున్నాను. చూసారు కదా, అది ఇంకా ఎప్పుడు అనుకున్నారండి? సో 7:59 అసలుగా ఉందో, ఇంకా 7:30 అనుకుంటా అండి ఇది. సో 7:30కి ఇంకా టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు ఈ వీడియో అయితే నేను చేశాను. చాలా బాగా అనిపించింది. ఇంకా చూసారు కదా, ఈ శాండ్విచ్ అయితే ఇచ్చారు. మనం వెజిటేరియన్స్ కదా, సో ఈ మధ్యలో ఏంటో బంగాళదుంపలు ఏదో లైట్గా చాట్ మసాలా ఏవో పెట్టేసి ఇచ్చారండి. ఇది మెక్సికో ఫ్లైట్లో ఇచ్చారండి. ఇది పూరి, చోలే అండ్ హల్వా అయితే ఇది ఒకటి బాగా నచ్చింది. మా పిల్లలకైతే అస్సలు నచ్చలేదు, చీజు. ఇంకా ఎయిర్పోర్ట్ మెక్సికో వెళ్తున్నప్పుడు అయితే ఫ్లైట్‌లో అయితే చూసానండి. మా టీవీ వచ్చింది కదా! సో టీవీలో అయితే ఇప్పుడు మనం వెళ్తాం కదా! మ్యాప్ ఎలా ఉంటుంది? మనం ఒక దగ్గర నుంచి ఇప్పుడు మ్యాప్‌లు అయితే అన్నీ ఉన్నాయి కదా! ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళినప్పుడు మ్యాప్ అయితే ఆన్ చేస్తాం. సో మన కార్ వెళ్తున్నప్పుడు. సో అదే విధంగా ఫ్లైట్‌లో కూడా ఇలా అయితే ఉందండి. సో ఖాళీగా ఉన్నాం కదా! ఏం చేయాలో తోయక అంటున్నాయని ప్రెస్ చేస్తే ఆ టీవీలో చూస్తేనేమో అంటే ఇంకా ఆకాశంలోని మబ్బుల్లోకి సో అక్కడ -54 సెల్సియస్ అయితే ఉందంట. 20 డిగ్రీస్కి అమ్మో చలి అయితే అంటాం కదా! సో -54 అంటే వామ్మో గడ్డకట్టేస్తామేమో మనమైతే. సో మేము ఇంకా వచ్చేసామండి. మెక్సికోకి అయితే రీచ్ అయిపోయాం. అది కూడా మిడ్ నైట్ అంటే 2:00 అయితే రీచ్ అయ్యాము. సో మేము క్యాబ్ బుక్ చేసుకొని మా సూట్ కేసులు అన్నీ పెట్టేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి. పిల్లలైతే 1 వీక్ అయితే పడింది టైం అనేది అడ్జస్ట్ చేసుకోవడానికి. యాక్చువల్లీ ఇవి అంటే ఇది నేను యూట్యూబ్లో పెట్టడానికైతే వీడియో తీయలేదు. నేను పర్సనల్గా తెచ్చుకుందామని ఉన్నాను. కానీ నా ఎక్స్పీరియన్స్ కూడా మీకు షేర్ చేయాలనిపించి షేర్ చేశాను. ఈ వీడియో అయితే ఓపిక్గా చూసినందుకు థ్యాంక్స్ అండి. బాయ్ బాయ్.